హాయ్ అండి. డిఫరెంట్ స్టైల్‌లో చిట్టి చిట్టి పునుగుల్ని బియ్య పిండితో ఎలా తయారు చేసుకోవాలో క్రిస్పీగా ఒకసారి చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యాన్ని వేసేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని మిక్సీ జార్లో వేసేసి వీలైనంత ఫైన్‌గా పౌడర్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్‌లో వేసేయండి. ఆ తర్వాత ఒక కప్ వరకు బియ్య పిండిని కూడా వేసేసి టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్, చిటికెడు వంట సోడాను కూడా వేసేసి ముప్పావు కప్ వరకు పుల్లటి పెరుగును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటే ఇలాగ గట్టిగా కలిపేసేసుకున్నాక పావు కప్ వరకు ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి పావు టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అలా ఒకదాని మీద ఒకటి వేసేస్తే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. నిదానంగా అన్నిటిని వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే వేడివేడిగా క్రిస్పీగా చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఈ పునుగుల్ని మనము టమాటో చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.